రాకాలోకంకి స్వాగతం. ఇప్పుడు లదాఖ్ వార్తల్లో పతాక శీర్షికల్లో పదే పదే వస్తోంది. భారతదేశపు శిరో మకుటంలా భాసిల్లేటటువంటి జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక యూనియన్ టెరిటరీగా, కేంద్రపాలిత ప్రాంతంగా లడాఖ్ పోయిన సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు ఏర్పడింది. ఆ తరువాత నుంచి లడాఖ్ వార్తల్లో ఉంది. దురదృష్టవశాత్తు రక్షణ భద్రతాపరమైనటువంటి కారణాల వల్ల వార్తల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం లడాఖ్ యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తించిన కారణంగానే జమ్మూ కాశ్మీర్ నుంచి లడాఖ్ ప్రాంతాన్ని వేరు చేసి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా దాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ సైన్యం మోహరింపు, రహదారి మార్గాల అభివృద్ధి, సరిహద్దు ప్రాంతాల్లో వనరులు, వసతుల కల్పన పైన దృష్టి పెట్టింది. మన దేశం లడాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన మరుక్షణము మొట్టమొదట అభ్యంతర పెట్టినటువంటి దేశము చైనా. ఎందుకంటే చైనా 1962వ సంవత్సరం యుద్ధం తరువాత నుంచి ప్రతి ఏడాది ఒక్కొక్క అంగుళం చొప్పున లడాఖ్లోకి చొచ్చుకొస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 2013లో శ్యామ్ శరణ్ కమిటీ అనేటటువంటి ఒక కమిటీని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 640 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా 1962 తరువాత లడాఖ్ ప్రాంతంలో ఆక్రమించిందని, ప్రతి సంవత్సరము ఒక్కొక్క అడుగు ముందుకు రావడము, కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో చొచ్చుకుని రావడము, అక్కడ తన స్థావరాలను ఏర్పాటు చేసుకోవడము, తన టెంట్స్, గుడారాలు ఏర్పాటు చేసుకోవడము, కొన్నాళ్ళైన తర్వాత ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లను బిల్డ్ చేయటము వంటి పనులను చేస్తూ 640 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా 1962 నుంచి ఆక్రమించిందని శ్యామ్ శరణ్ కమిటీ చెప్పింది. శ్యామ్ శరణ్ మన విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ది సెక్రటరీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్. ఆయన చెప్పినటువంటిది అప్పటి ప్రభుత్వము ఈ నివేదికను కొట్టిపారేసింది. ఈ నివేదికను పూర్తిగా తిరస్కరించింది. ఒక్క అంగుళం కూడా పోలేదని చెప్తోంది. కానీ వాస్తవం ఏమిటి? 1962 యుద్ధం తరువాత ఈ రెండు దేశాల మధ్య ఈ సరిహద్దు ఇక్కడి వరకు మా భూభాగము, ఇక్కడి వరకు మా భూభాగం అని చెప్పుకుంటూ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏర్పాటైంది. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ప్రాంతంలో ప్రతి సంవత్సరము చైనా చొచ్చుకుని వస్తుంది. ఉదాహరణకి 45 కిలోమీటర్ల పొడవున్నటువంటి స్కగ్జంగ్ లోయ ప్రాంతం ఏదైతే ఉందో, స్కగ్జంగ్ అనేది దీనికి ఒక చాలా ప్రత్యేకత ఉంది. ఇది గ్రేజింగ్ ల్యాండ్, అంటే దాదాపు ఇక్కడ పచ్చిక బయళ్ళు ఉంటాయి. ఈ ప్రాంతంలో గొర్రెలను, యాక్స్లను, పోనీలు అంటే పొట్టి గుర్రాలు, యాక్ ఒక జంతువు, అదేవిధంగా గొర్రెలు, మేకల్ని తీసుకొచ్చేసేసి నోమాడిక్ ట్రైబల్స్ అంటే సంచార తెగలకు చెందినటువంటి వాళ్ళు వచ్చి ఈ ప్రాంతంలో ప్రతి ఏడాది వాటిని మేపుకుని తీసుకువెళ్తారు. అంటే దాదాపు 70,000 మేకలు, 4,000కు పైబడి పోనీలను తీసుకొస్తారు. ఇవి దాదాపు 70,000 టన్నుల మేరకు పచ్చికను మేసేస్తాయి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ పచ్చిక పుట్టుకొస్తుంది. కాబట్టి ఈ గ్రేజింగ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, స్కగ్జంగ్లోని గ్రేజింగ్ ల్యాండ్స్ మన సంచార జాతులకు చెందిన వాళ్ళకి చాలా ముఖ్యమైనది. కానీ ఈ స్కగ్జంగ్ వ్యాలీ నుంచి అక్కడ నివసిస్తున్నటువంటి సంచార జాతుల వాళ్ళను చైనా తరిమి కొట్టేసింది. తరిమి కొట్టడమే కాదు, ఆ ప్రాంతంలో తన స్థావరాలని, టెంట్స్ని, గుడారాలని ఏర్పాటు చేసుకుంది. అక్కడి వరకు మోటార్ వెళ్ళగలిగేటటువంటి దారులను నిర్మాణం చేసుకుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు, న్యోమా ఒక గ్రామం ఉంది, అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. అదేవిధంగా చుషూల్ ఒక గ్రామం, న్యోమా ఒక గ్రామము, నిడర్ ఒక గ్రామము, సాగా అనే గ్రామం ఉంది, ముద్ అనే గ్రామము, దుంటి అనే గ్రామము, కుయూల్ మరియు లోమా. ఈ 8 గ్రామాలకు చెందినటువంటి దాదాపు 3,000 మంది మన దేశానికి చెందినటువంటి సంచార జాతులు, వీళ్ళని చోంగ్పా జాతి అంటారు. వీళ్ళు గుడారాల్లోనే నివసిస్తారు. వీళ్లను తరిమి కొట్టింది చైనా. వీళ్ళని లోపలికి వెళ్ళిపోయేలాగా బెదరగొట్టి పంపించేసింది. కాబట్టి ఇది మన దేశ ప్రజలకు తెలియకుండా ఉంచటం జరిగింది.
ఇదంతా కూడాను చాలా రోజుల క్రితమే జరిగినటువంటి మాట. ఇది మనం గనక ఒక రకంగా చూసి ఇప్పుడు చైనా నెమ్మదిగా చిప్చాప్ లోయ అనేటటువంటి లోయలోకి వస్తుంది. చిప్చాప్ లోయ కూడా చాలా వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, లడాక్ మొత్తము 58,000 చదరపు కిలోమీటర్ల భూమి. దీనిలో కార్గిల్ వదిలేసినట్లయితే మిగతా భాగము లేహ్ భాగం. ఈ లేహ్లో 3 ప్రధానమైన లోయలు, జన్స్కార్, నుబ్రా, ఆ తర్వాత ద్రాస్ లోయ, జన్స్కార్ లోయ, నుబ్రా లోయ, ఆ తర్వాత ష్యోక్ లోయ. ఈ 4 లోయలు ఉన్నాయి. ఈ 4 లోయల్లో చాలా త్వరితగతిన ప్రవహించేటటువంటి నదులు ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా ఈ చిప్చాప్ ప్రాంతంలో ఒక చాంగ్చిన్మో అనేటటువంటి నది ఉంది. ఈ చాంగ్చిన్మో నది ప్రత్యేకత ఏంటంటే, ఇది సంవత్సరంలో 1.5-2 నెలలు మాత్రమే ఈ నది దగ్గరికి మనం వెళ్ళగలం. మే వరకు పూర్తిగా మంచు కప్పు ఉంటుంది. ఏప్రిల్ వరకు మంచు కప్పబడి ఉంటుంది. మే మధ్య భాగంలో మంచు కరిగి నదిగా మారుతుంది. ఈ 1.5 మంత్ మాత్రమే మనం వెళ్ళగలం. కానీ చైనా వైపు నుంచి రాకపోకలు చేయడానికి సౌలభ్యం ఉంది. రాకపోకలు చేయడానికి అది మైదాన ప్రాంతం లాగా ఉంటుంది కాబట్టి చైనా సులువుగా రాగలుగుతోంది. కాబట్టి ఈ చిప్చాప్ లోయలోకి కూడా చైనా లోపలికి వస్తోంది. ఈ ప్రాంతంలో జనాలు లేరు, జనావాసం లేదు. మొత్తం లడాక్ ప్రాంతంలో 0.8% నేలలో మాత్రమే ప్రజలు ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో ప్రజలు లేరు. కాబట్టి ఇవన్నీ నిర్మానుష్యమైన ప్రాంతాలు. ఈ ప్రాంతంలోకి చైనా చొచ్చుకొస్తోంది. ఇది మనం గమనించాలి. ఈ షోక్ చించెంగ్మో, ఈ 2 నదులు ఉన్నటువంటి చోట చైనా పదే పదే చొచ్చుకుంటూ వస్తోంది. 1984లో నోట్సింగ్ ప్రాంతాన్ని చైనా నెమ్మదిగా ముందుకు వచ్చి సరిహద్దును లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని ముందుకు జరిపి తన స్థావరాన్ని ఏర్పరచుకుంది. ఇది లడాఖ్లోని భాగము. 1991లో నాకుంగ్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగాన్ని ఆక్రమించుకున్నది. 1991లో లుంగ్మా సెరింగ్ అనే ప్రాంతంలోకి వాళ్ళు చొచ్చుకుని వచ్చారు. ఆ తర్వాత 2008లో స్కాక్జంగ్ వ్యాలీ, ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఆ స్కాక్జంగ్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రేజింగ్ ల్యాండ్స్ని చైనా పూర్తిగా ఆక్రమించుకున్నది. ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి చిప్చాప్ లోయ ప్రాంతంలోకి రావడానికి చైనా ప్రయత్నం చేస్తుంది. చైనా లక్ష్యం ఏంటి? దీన్ని మనం అర్థం చేసుకోవాలి. చైనా ఈ ప్రాంతంలో నెమ్మదిగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని ముందుకు జరపడానికి ప్రయత్నం చేస్తోంది. భారత ప్రభుత్వం దీనిని ఇలా జరగడం లేదని చెబుతోంది. కానీ లడాఖ్లో నివసించే ప్రజలు, లడాఖ్తో అనునిత్యం సంబంధం ఉన్నటువంటి ప్రజలు గతంలో వెళ్ళగలిగిన ప్రాంతాలకు ఈరోజు వెళ్ళలేకపోతున్నారు. ఉదాహరణకి డేమ్చోక్ మన సరిహద్దు ప్రాంతంలోని చిట్ట చివరి మానవ ఆవాసం ఉన్నటువంటి గ్రామం. అది మన హిమాచల్కి చాలా దగ్గరగా ఉంటుంది. అది ఈ కులు మనాలి లేహ్ రోడ్డుకి చాలా సమీపంలో ఉంటుంది. ఈ డేమ్చోక్ గ్రామంలో భారత ప్రభుత్వము ప్రజల కోసము మంచినీటి పైపులు పెట్టింది. మంచినీటి పైపులను కూడా చైనా వ్యతిరేకించింది. కాబట్టి దీన్ని మనము చైనా యొక్క లక్ష్యం ఏంటంటే, ష్యోక్ నది యొక్క ఎడమ వైపుకి, అదేవిధంగా సింధు నది యొక్క ఎడమ వైపుకి, అంటే సింధు నదిని షోక్ నదిని దాటాలి. అదేవిధంగా ఈ పాంగాంగ్ లేక్ ఏదైతే ఉందో, పాంగాంగ్ లేక్లో చుషూల్ వరకు రావాలి. పాంగాంగ్ లేక్లో ఉన్నటువంటి భారత అధీనంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవాలి. 3 దిశలుగా చొచ్చుకుని వచ్చిన తర్వాత రేపు గనక యుద్ధం జరిగినట్టయితే ఈ 3 ఫ్రంట్స్ నుంచి వాళ్ళు చొచ్చుకోవాలన్నది వాళ్ళ ప్రయత్నం. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. 1984 నుంచి మనం భూభాగం కోల్పోతూనే ఉన్నాం. మన ప్రభుత్వం దీని గురించి మనకి చెప్పటం లేదు. మన సైన్యం నోరు నొక్కేయటం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వివాదం అవుతున్నాయంటే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఒక్క అంగుళం భూభాగం కూడా వదిలేందుకు సిద్ధంగా లేదు. పైగా ఈ ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాల్లో మోటరబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఉదాహరణకి 2015-2016 ప్రాంతంలో చుమార్ అనేటువంటి ప్రాంతంలో చైనా చొచ్చుకొచ్చింది. ఆ సమయంలో షీ జిన్పింగ్, చైనా అధ్యక్షుడు, మన దేశంలో ఉన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా షీ జిన్పింగ్తో మాట్లాడి చైనాను వెనక్కి వెళ్ళమన్నారు. చైనా సైన్యం వెనక్కి వెళ్ళేలా చేశారు. ఆ తరువాత
2004 ప్రాంతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో సరిహద్దులో నిర్మాణం చేయాలని నిర్ణయించినటువంటి రోడ్ల పరిస్థితి ఏంటని చెప్పి మన ప్రభుత్వం ఆరా తీసినప్పుడు 2004లో ఆగిపోయిన పనులు అనేకము పూర్తి కాకుండా ఉండిపోయినాయి. కొన్ని సగం పూర్తయి ఆగిపోయినాయి. ఒక 22 ప్రాజెక్ట్స్ మాత్రము పూర్తయ్యాయి. దాంతో శరవేగంగా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని మోదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక్క అంగుళం కూడా వెనక్కి వెళ్ళడానికి లేదు. మన అధీనంలో ఉన్న ప్రతి భూభాగపు ప్రతి అంగుళాన్ని మనం కాపాడుకోవాలన్నటువంటి దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించింది. అందుకే చైనా ఈసారి ఒకేసారి కొత్త ప్రదేశాలు, గతంలో అల్లర్లు జరగనటువంటి ప్రాంతాల్లో, ఉదాహరణకి గాల్వన్ నది ప్రాంతం ఏదైతే ఉందో అనేక సంవత్సరాలుగా గొడవ లేదు. ష్యోక్ నది ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో గతంలో ఎప్పుడు గొడవ లేదు. కాబట్టి ఈ ప్రాంతాల్లోకి చొచ్చుకుని రావడం ద్వారా, అదే సమయంలో పాంగాంగ్ లేక్ ప్రాంతంలో కూడాను అలజడి సృష్టించడం ద్వారా, మరొక వైపు మనకున్నటువంటి దౌలత్ బేగ్ ఓల్డీకి వచ్చి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి రాఖీ నాలా అనేటువంటి ప్రాంతం పైన దృష్టి పెట్టడం ద్వారా చైనా ఒక గట్టి ప్రయత్నం చేస్తుంది. చొచ్చుకుని వచ్చి భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇది భారత ప్రభుత్వము, భారత సైన్యము చాలా గట్టిగా ఎదుర్కొంటోంది. దీనివల్లే ఒక్కసారి లడాఖ్ మనకు వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాంతాల్లో 2 పనులను చేయాలి. మొట్టమొదటిది, సంచార తెగ అయినటువంటి చోక్పా ప్రజలను తీసుకొచ్చి సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళు గుడారాల్లో నివసించే వాళ్ళు, వాళ్ళ కోసము ఢాక్ అనేటటువంటి టెంపరరీ హౌసెస్ నిర్మించాలి. అక్కడ స్థానికంగా వాటి పేరు ఢాక్. ఈ ఢాక్లలో వాళ్ళు ఉండేలాగా, వాళ్ళ జంతువుల్ని మేపుకునేలాగా చేయాలి. వాళ్ళక్కడ స్థిర నివాసం ఉన్నట్టయితే శత్రువు కదలికను పసిగట్టి తెలియజేసేటటువంటి వీలుంటుంది. ఆ ప్రాంతం మనకు వాడకంలో కూడా ఉంటుంది. అదేవిధంగా రెండవది, చైనా దృష్టిలో ఉన్నటువంటి రెండవ ప్రాంతము పాంగాంగ్ సో, అంటే పాంగాంగ్ చెరువు. దీని గురించి మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఈ పాంగాంగ్ చెరువుకి సంబంధించినటువంటి ముందు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, చుషూల్ ప్రాంతం ఉంది, అదేవిధంగా రెజాంగ్లా ప్రాంతం ఉంది. రెజాంగ్లా ప్రస్తుతం చైనా చేతుల్లో ఉందనుకోండి. ఈ ప్రాంతాలన్నిట్లలో కూడాను మన యొక్క సైన్యం మొహరింపు పెరగడము, దానితో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ప్రజలకు కావలసిన వసతులు కల్పించి రోడ్లు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. లడాఖ్లోకి చైనా చొరబాటు చేయాలన్నటువంటి ప్రయత్నాలను వమ్ము చేయాలన్నట్లయితే భారత ప్రభుత్వం మరింత ప్రొయాక్టివ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మోదీ ప్రభుత్వం ఇప్పటికే చాలా దృఢంగా వ్యవహరిస్తున్నది కాబట్టే చైనా అసహనము చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇదే పద్ధతిని కొనసాగించి మన భూభాగాన్ని, గతంలో ఉన్న పాలకులందరూ తమ భూభాగాన్ని కోల్పోతూ వచ్చారు. ఈసారి ఒక్క అంగుళం కూడా కోల్పోవద్దన్నటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వం ఉంది. ఇది కొనసాగాలని మనం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.